జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కాకినాడ రూరల్లో తనపై పోటీ చేసి గెలవాలని బహిరంగ సవాల్ విసిరారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని ప్రజ్ఞ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. వైసీపీ జైల్లో పుట్టిన పార్టీ అయితే జనసేన ప్రజల కోసం ప్రజల నుంచే పుట్టిన పార్టీ అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును ప్రస్తావిస్తూ నిందితులకు అండగా నిలిచిన వారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. జనసేనలో సామాన్య కార్యకర్తలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని, కొట్టే సాయిని శ్రీకాళహస్తి చైర్మన్ గా నియమించడం అందుకు ఉదాహరణ అని చెప్పారు. అలాగే జగన్ పులివెందుల్లో మాత్రమే పులి, మిగతా నియోజకవర్గాల్లో పిల్లి అని వ్యాఖ్యానిస్తూ కాకినాడ రూరల్లో తనపై పోటీ చేసే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళాం. అందరూ ఢిల్లీలో నేషన్ ఫస్ట్ అంటే జియో పాలిటిక్స్ని బట్టి ఇవాళ నేషన్ ఫస్ట్, దేశభక్తి చాలా అవసరమైన రోజులు మళ్ళా వచ్చాయి. ఆ పరిస్థితులు అన్నట్టు చక్కటి కార్యక్రమం పెట్టి అట్లాగే ప్రతి మంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలని అడగడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకి అనేక ఏజెన్సీల ద్వారా అనేక రకాలుగా ఏం కావాలో తెలుసుకున్నది, కానీ ఆయన తృప్తి పొందలేదు. అలాగే అందుకని ఊరూరా మాటా మంతి అనే చక్కటి కార్యక్రమం మన అదృష్టం ఏంటంటే కాకినాడ జిల్లాలో కాకినాడ నుంచి మనం ప్రారంభించినప్పుడు ఈ లోపల 2 రోజుల నుంచి ఏదో కొన్ని కార్పొరేట్లు అడౌట్ చేస్తూ ఉన్నాయి. ఒక డాన్ బాస్కో మనిషి ఏ క్రిమినల్ కేసులో చూసినా ఒక దళితుడి గుండె గీసిన కేసు దగ్గర నుంచి అనేక కబ్జాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రమేయం ఉంటున్నట్టు ఒక కాపు నాయకుడు ఇంట్లో ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల, ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుని వారు మాట్లాడినటువంటి అంశాలకి నేను సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి చెప్తాడు, ఈ సామాజిక వర్గంలో పెద్ద సామాజిక వర్గం కులానికి పోవాలని మొత్తం అంతా జనసేనకి కావాలని చెప్పి మేమేదో పన్నాగం పని. నేను ఒక విషయం చెప్తా ఉంటాను, ఎప్పుడు జనసేన పార్టీ ఆర్గానిక్ గ్రోత్ లాంటిది. అది ఎట్లాగంటే మామూలుగా మనం ఒక సింపతితోటో ఒక గాలితోటో ఎదిగిన పార్టీ కాదు. సభ్యత్వాల దగ్గర నుంచి చేసుకుని నెమ్మదిగా వార్డు మెంబర్లు, సర్పంచ్లు అన్ని వరుసగా అన్ని పెట్టుకుని చేసుకుంటా ఈరోజు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అట్లాగే 3 ఎంపీలు ఆ స్థాయికి ఎదురు పార్టీ. ఏదో గాలికో సింపతిగా ఇందిరాగాంధీ చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ఓట్లు వేసేస్తే, రాహుల్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేస్తే, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేసి అట్లా వచ్చిన పార్టీ కాదు ఇది. జనంలో వచ్చి జనం యొక్క ఇంత పుట్టినట్టు జనసేన పార్టీ. ఈ పార్టీ కులం అదే ఉండదు. అది చాలా ఖచ్చితంగా ఆయన పలుమార్లు చెప్పాడు. దానికి ఇప్పుడు కొత్త పన్నాగం ఏంటంటే ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాయి.
ఈ రెండు పార్టీలు ఎందుకు కలిసాయి? ఒక మహా విధ్వంసం తర్వాత ఆ విధ్వంసాన్ని బాగు చేయడానికి ఈ రెండు పార్టీలు కలిసే తప్ప సహజంగా ఆ పార్టీ సిద్ధాంతాలకి మా పార్టీ సిద్ధాంతాలు వేరు. కానీ ప్రజల కోసం మా సిద్ధాంతాలని ఒకరినొకరు మలుచుకుని ఈవేళ ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఆవేళ చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చాడు, ఫారెన్ పంపించాడు, అమెరికా చదువులు, లండన్ చదువులు, అనేక చదువులు చదివించాడు. అంటే చంద్రబాబు నాయుడు ఆయనకు అలా అవకాశం వచ్చింది చేశాడు. మీకు అవకాశం వచ్చినట్టు మీరు చేయలేకపోయారు. ఈవేళ పవన్ కళ్యాణ్ అన్ని కులాలకి అవకాశం వచ్చింది, అన్ని కులాలకి చేస్తున్నారు. చేస్తుంటే పవన్ కళ్యాణ్ అన్న అతన్ని పొడి చేయడానికి, వెనక నుంచి పొడి చేయడానికి 16 నెలలు జైల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక నేరస్తుడి దగ్గరికి మీరు చేరి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది క్రిమినల్స్ తయారు చేసినటువంటి పార్టీ మీ పార్టీ. ఈవేళ వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించుకోలేని పరిస్థితి. మేము ఉన్నామని ఈవేళ మేము భరోసా ఇచ్చి మేము అన్నింటిని నడుపుతూ ఉన్నాం.